ముంబై టార్గెట్ 222 పరుగులు. కానీ 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై కొట్టింది 99 పరుగులే. పైగా హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ అయిపోవడంతో 4 వికెట్లు కోల్పోయింది ముంబై టీం. కళ్ల ముందు 14 రన్ రేట్ ఉంది. హార్దిక్ పాండ్యా అప్పుడే క్రీజ్లోకి వచ్చాడు. ఈ రేంజ్ రన్ రేట్ను కొట్టాలంటే తిలక్ వర్మతో కలిసి ఆర్సీబీని తుక్కు రేగొట్టాలని డిసైడ్ అయినట్లున్నాడు. వచ్చిన మొదటి బంతి నుంచి బాదుతూనే ఉన్నాడు. అది కూడా ఎవరిని? ఫస్ట్ ఓవరే హ్యాజిల్వుడ్ని. ఎలా బౌలింగ్ చేస్తాడు ఆస్ట్రేలియన్ బౌలర్? కానీ అస్సలు లెక్క పెట్టలేదు హార్దిక్ పాండ్యా. మొదటి బంతికే 6 కొట్టాడు. ఆ తర్వాత మొదలు ఆ ఓవర్లోనే 2 6లు 2 4లు పిండుకున్నాడు హార్దిక్ పాండ్యా హ్యాజిల్వుడ్ నుంచి. అప్పుడు బంతిని హార్దిక్ పాండ్యా అన్నైన ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యాకి ఇచ్చాడు కెప్టెన్ రజత్ పాటీదార్. ఎందుకంటే తమ్ముడు వీక్నెస్లు ఏమన్నా అన్నకు తెలుసు కదా అని. కానీ కనికరం చూపించలేదు హార్దిక్ పాండ్యా. కృణాల్ విసిరిన మొదటి 2 బంతులను స్టాండ్స్లోకి పంపాడు. ప్రెషర్ పెరిగిపోయిన కృణాల్ పాండ్యా పాపం చిరాకు వచ్చి 2 వైడ్లు వేసాడు వెంటనే. ఆ తర్వాత 15 బంతుల్లో 42 పరుగులు చేసి మళ్ళీ హ్యాజిల్వుడ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. కానీ హార్దిక్ చేతిలో కొట్టించుకున్న కృణాల్ మాత్రం ఆఖరి ఓవర్లో ముంబైని చావు దెబ్బతీశాడు. లాస్ట్ ఓవర్లో 19 పరుగులు చేస్తే ముంబై గెలుస్తుంది అనుకున్న టైంలో 3 వికెట్లు తీశాడు కృణాల్ పాండ్యా, కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి. తనను కొట్టిన తమ్ముడికి సమాధానం చెప్పడంతో పాటు తన తమ్ముడి టీంకి వాళ్ళ సొంత గడ్డపైనే ఓటమిని కూడా రుచి చూపించాడు. అలా ఈ అన్నదమ్ములైన కృణాల్ అండ్ హార్దిక్ల పోరాటం మాత్రం నిన్న క్రికెట్ ప్రేమికులకు మంచి మజానే ఇచ్చింది.